చిరంజీవి కెరీర్లో ఎన్నో సినిమాలను తిరస్కరించారు. కొన్నిసార్లు కాల్ షీట్లు ఖాళీ లేకపోవడం, మరికొన్నిసార్లు కథ నచ్చకపోవడం లాంటి కారణాలతో చాలా సినిమాలను వదులుకున్నారు. అయితే ఇటీవల ఓ భారీ ఫ్లాప్ సినిమాను త్రుటిలో తప్పించుకున్నారు. లేదంటే చిరంజీవి ఖాతాలో బోలో శంకర్ లాగే మరో భారీ డిజాస్టర్ పడేది. ఆ సినిమా ఏదంటే టైగర్ నాగేశ్వరరావు. అయితే ఎందుకునో చిరంజీవి కథ నచ్చలేదు, స్క్రిప్ట్ కూడా నచ్చలేదు. కొన్ని మార్పు చేర్పుల తర్వాతైనా చేద్దామనుకున్నప్పటికీ అంతిమంగా ఆ సినిమాను మాత్రం తిరస్కరించేశారు. దీంతో రవితేజ ఓకే చెప్పడంతో వెంటనే ఆ సినిమా పట్టాలెక్కింది. మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. రవితేజ ఫ్లాప్ సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోయింది. అలా చిరంజీవి పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాడని ఫిలిం నగర్ వర్గాలు అంటుంటాయి. ఒకవేళ చిరంజీవి ఈ సినిమా చేస్తుంటే అతని కెరీర్లో ఇది కూడా ఓ మాయని మచ్చలా మిగిలిపోయేదని, చిరు తర్వాత సినిమాను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వచ్చేవారు కారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.